మేబీ ఇన్ ఫ్యూచర్లో డిపోర్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇప్పుడే కాదు, నేను స్టూడెంట్ ఉన్నప్పుడు ఫేస్ చేసిన, తర్వాత జాబ్ వచ్చినాక ఫేస్ చేసిన, ఇప్పటికి కూడా దే ఆర్ సమ్ ఇష్యూస్ విత్ ద సేమ్ థింగ్. సో 3-4 months వీసా లేకుండా ఉండాల్సి వస్తుంది. చాలా కష్టం. పార్ట్ టైమ్స్ ఉండవు, మనం ఇండియాకు రాదు, ఎటు తిరగలేము. సో చాలా కష్టం. లాగరు, సో మీ జాబ్ పోతుంది. సో ఎవ్రీ టైం మనం మళ్ళీ వీసాకి వెళ్ళినప్పుడు డబ్బులు కావాలి. ఇది చాలా మంది తెలియదు. నాకు తెలిసినంత వరకు ఇట్లా చేస్తే మాత్రం డిపోర్ట్ కూడా చేస్తారు. హలో అందరికి, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. సో చాలా తప్పులు చేస్తున్నారు, దానివల్ల ఫైన్లు పడుతున్నాయి. మేబీ ఇన్ ఫ్యూచర్లో డిపోర్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి, అండ్ ఎస్పెషల్లీ ఫర్ పేరెంట్స్కి. సో పేరెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సిచ్యువేషన్ ఏదో అనుకుంటారు, బట్ అక్కడ మనం ఏదో చేస్తూ ఉంటాం. సో అందుకోసమే, అంటే రీసెంట్గా వచ్చిన దృష్టికి, అండ్ అంతకుముందు కూడా కొన్ని విన్నాను, బట్ అంత ఉండకపోవచ్చు అనుకున్నా, బట్ రీసెంట్గా కొంచెం హెవీ ఎఫెక్ట్ ఉంది. సో దానికోసం వీసా ఎక్స్టెన్షన్ అప్పుడు మనం చేసే తప్పులు. అసలు జర్మనీలో ఫస్ట్ మనకి ఎప్పుడైనా ఇండియా నుంచి ఫస్ట్ వీసా వచ్చిందంటే 6 months 1 year ఇస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీ 2 yearsకి ఆర్ ఎవ్రీ 1 yearకి ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలి. ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. ఆపర్చునిటీ కార్డ్ వాళ్ళకు కూడా కొన్ని సిటీస్లో ఎక్స్టెండ్ చేస్తున్నారు, బట్ అది డిపెండ్స్ అపాన్ ద సిటీ అండ్ ద కేస్ వర్కర్. అక్కడ పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, డబ్బులు చూపించడమో లేకపోతే కాంట్రాక్ట్ చూపిస్తే సరిపోతుంది. బట్ స్టూడెంట్స్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే, ఒక కేసు తీసుకుందాం. సో ఇండియా నుంచి మనకు వీసా వచ్చింది, ఒక 6 months వీసా వచ్చింది. సో వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తాం, మనకు ఆల్రెడీ ఆ బ్లాక్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా 1 year, 1.5 year, 2 years ఏదో ఒక, ఈ మూడిట్లో ఏదో ఒకటైతే చేస్తారు. మోస్ట్లీ 1.5 year, 2 years చేస్తారు. కొన్ని రేర్ కేసుల ప్రైవేట్ యూనివర్సిటీ అయితేనో, లేకపోతే కొన్ని తక్కువ లిమిటెడ్ కోర్స్ ఉంటాయి, అంటే 1.5 year డ్యూరేషన్ కోర్స్ ఉంటాం, 1 year అట్లా చేస్తారు. బట్ ఇది ఫస్ట్ సినారియో. సో దాని తర్వాత ఏం చేస్తామంటే, ఎవ్రీ టైం మనం మళ్ళీ వీసాకి వెళ్ళినప్పుడు డబ్బులు కావాలి. ఇది చాలా మంది తెలియదు. చాలా మంది ఏం లేదు, ఫస్ట్ ఒక బ్లాక్ కూడా సరిపోతుంది, సో తర్వాత అవసరం లేదు అనుకుంటారు. సో ఎవ్రీ టైం మన వీసా దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఎక్స్టెన్షన్కి వెళ్ళేటప్పుడు మన అకౌంట్లో డబ్బులు ఉండాలి, లేకపోతే బ్లాక్ కూడా ఉండాలి, లేకపోతే ఒక మంచి పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉండాలి. ఈ పార్ట్ టైం కాంట్రాక్ట్ కూడా కొన్ని వీసా ఆఫీసర్లు మాత్రం, కొన్ని ఎంబసీలు మాత్రం, కొన్ని సిటీస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి, అన్ని చేయవు. సో అది సార్ నాకు పార్ట్ టైం జాబ్ మెక్డీల్ ఉంది, లేకపోతే బర్గర్ కింగ్ ఉంది, నేను పోయి మంచి ఎక్స్టెండ్ చేసుకున్నాను అంటే వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు మనం చేసే ప్రాబ్లమ్స్ కాదు, మనం చేసే తప్పులు. సో మీరు ఇది పక్కా తెలుసుకోవాలి, అండ్ పక్కా మీ ఫ్రెండ్స్ షేర్ చేయాలి, లేకపోతే చాలా అంటే చాలా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, డిలే అవుతుంది. సో కొన్ని నెలలు వీసా ఉండదు. సో దానికోసమే నేను చాలా మంది నాకు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నా. ఫస్ట్ వన్ ఏంటంటే, సో మనకు సిటీలో ఇప్పుడు ఏంటంటే చాలా ఫారినర్స్ అయిపోయారు, చాలా ఎంబసీలలో చాలా ఎక్కువ క్రౌడ్ అయిపోయింది. సో ఎక్కువ డిలేస్ ఉన్నాయి, అంటే లీడ్ టైమ్స్ అనేది చాలా ఎక్కువ. సో మనం ఈ రోజు అప్లై చేస్తే ఒక 2-3 monthsకి రిప్లై ఇచ్చుడు, మళ్ళీ ఒక 4-5 monthsకి ఎక్స్టెండ్ కూడా అవుతుంది. సో ఒకవేళ మీ వీసా అనక ఒక 2-3 months అయిపోతుంది అనుకుంటే, ఇప్పటి నుంచే మెయిల్ చేయడమా, లేకపోతే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడమా, ఏదో ఒక దానికి, లేకపోతే మీ ఫ్రెండ్స్ని అడగడమా, ఆ సిటీలో ఉన్న ఫ్రెండ్స్ని, అరే ఎట్లయితే అందరా, సో వీసా ఎక్స్టెన్షన్ ఏం కావాలి అనేది తెలుసుకొని ఒక 2-3 months ముందు నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి. తీరా లాస్ట్ 1 week ఉందనగా మీరు ప్లాన్ చేశారు అనుకోండి, అది అస్సలు ఇక 3-4 months వీసా లేకుండా ఉండాల్సి వస్తుంది. చాలా కష్టం. పార్ట్ టైమ్స్ ఉండవు, మనం ఇండియాకు రాదు, ఎటు తిరగలేము. సో చాలా కష్టం. సో మీ వీసా అయిపోయే ముందు 2-3 months ముందు నుంచే యూ హ్యావ్ టు డూ దిస్ ప్రాసెస్. అండ్ సెకండ్ వన్, ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, దీనివల్ల ఫైన్లు పడ్డాయి. ఇన్ ఫ్యూచర్లో నాకు తెలిసినంత వరకు ఇట్లా చేస్తే మాత్రం డిపోర్ట్ కూడా చేస్తారు. ఏంటంటే మనీ చూపెట్టాలి. ఇప్పుడు అకౌంట్లో ఒక 5,000 euros ఉంటే ఒక 6 monthsకి వీసా ఇస్తారు. ఒక 6,000, ఒక 8,000, 9,000 ఉంటే ఒక 1 yearకి ఇస్తారు. సో మనం ఏం చేస్తున్నామంటే, ఈ డబ్బుల కోసం, అరే ఒక 1,000 euros పంపురా, అరే నువ్వు ఒక 1,000 పంపురా, అరే నువ్వు ఒక 1,000 పంపురా అని అందరు ఫ్రెండ్స్ నుంచి గ్యాదర్ చేసి ఆ అకౌంట్లో వేసుకుంటున్నాం. సో ఇది మనం ఇప్పుడు ఎక్స్టెన్షన్ అయినప్పుడు మన బ్యాంక్ స్టేట్మెంట్ చూపెట్టాలి. సో వాళ్ళు చూస్తారు, వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు చూస్తారు అదే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, సో ఈ 1 week ముందు, 2 weeks ముందు, 1 monthలో ఎందుకు వచ్చినాయి అనేది చూస్తారు. సో అది చాలా చాలా పెద్ద తప్పు. ఒకవేళ మీకు అట్లా నిజంగా డబ్బులు కావాలంటే ఈ డబ్బులు అటు పంపించి అక్కడి నుంచి ఇండియా నుంచి చేసుకోవాలి. ఇది ఏంటంటే ఇలా ట్రాన్స్ఫర్ ఛార్జీలు అన్నీ పోతాయి, బట్ దట్స్ ద ఒక ప్రాసెస్. అంటే ఇండియా నుంచి వస్తున్నాయి, పేరెంట్స్ వేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇట్లా ఫ్రెండ్స్ అందరు వేసారు అనుకోండి, రీసెంట్గా ఇట్లా వేయించుకున్న అతనికి ఫైన్ పడ్డది, అండ్ ఫ్రెండ్స్కి ఆ డబ్బులు ఎవరైతే అట్లా ఇన్స్టాంట్గా పంపించారో వాళ్ళకు కూడా ఫైన్ పడ్డదంట.
అప్పు తీసుకోవడమే కాదు, అప్పు ఇవ్వడం కూడా తప్పే. సో మనం ఏ ఫ్రెండ్సే కదా హెల్ప్ చేద్దాం అనుకుంటాం, బట్ అక్కడ కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. సో ఇది సెకండ్ బిగ్ మిస్టేక్. సో ఇట్లా మనం చేసి వీసా యాక్షన్ చేసుకోలేము. ఒకవేళ మనకు కొందరు ఇప్పుడు ఎంబసీలు చాలా స్ట్రిక్ట్గా బ్లాక్డ్ అకౌంట్ అడుగుతున్నాయి, సెకండ్ ఇయర్ కూడా బ్లాక్డ్ అకౌంట్ కావాలి. సో సపోజ్ 6 monthsకి మనం బ్లాక్ చేస్తే 6 months ఇస్తారు, 1 year బ్లాక్ చేస్తే 1 year ఇస్తారు వీసా. డబ్బులు అయితే సెకండ్ ఇయర్ కావాలి, థర్డ్ ఇయర్ కావాలి, అంటిల్ మన స్టూడెంట్ స్టేటస్ అయిపోయేంత వరకు డబ్బులు చూపెడుతూనే ఉండాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే స్టూడెంట్ స్టేటస్ అయిపోయినా కూడా మనం ఒక జాబ్ సీకర్ వీసాకి వెళ్తే కూడా అక్కడ కూడా మళ్ళీ బ్లాక్డ్ అకౌంట్ కావాలి. సో మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ జర్మనీ, ఫర్ జర్మనీ. ఎందుకంటే ప్రతిసారి వీసా ఎక్స్టెన్షన్ కావాలంటే మనీ పక్కా చూపెట్టాలి, లేకపోతే అవ్వదు. అవుతుంది, కొన్ని కేసులు అవుతుంది, ఎక్కడో ఒక అదృష్టం ఉన్న దగ్గర అవుతుంది. ప్రతి అన్ని దగ్గరలో డబ్బులు లేకున్నా ఏం కాదు, పాఠం కన్నా చూపిస్తే అవుతుంది అనుకుంటే చాలా తప్పు, ఇదొకటి. అండ్ మీకు ఒకవేళ ఇట్లా లేట్ అయింది, మీరు అన్ని డాక్యుమెంట్స్, సో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని ఇట్లా మెయిల్ పెడతారు, ఇది కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కావాలి, హౌస్ కాంట్రాక్ట్ కావాలి, లేకపోతే ఇంకా మీ సిటిజన్ డాక్యుమెంట్ కావాలి, ఇవన్నీ పెడతారు. అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా పంపించేలా చూసుకోండి. ఏది ఒకటి మిస్ అయినా వాళ్ళు ఇప్పుడు మిస్ అయిన కానీ మళ్ళీ ఒక 1-2 months తీసుకొని రిప్లై ఇస్తారు. సో నీ హౌస్ కాంట్రాక్ట్ మిస్ అయింది అంటారు, అప్పుడు మనం మళ్ళీ హౌస్ కాంట్రాక్ట్ పంపిస్తే మళ్ళీ 1-2 months తర్వాత రిప్లై ఇస్తారు. సో దిస్ బికమ్స్ ఎ బిగ్ ప్రాబ్లం. అంటే ఇది ఒక చాలా లీడ్ టైం పెంచి అసలు మనకు వీసా అనేది ప్రాపర్ టైంలో రాకపోతే వి లూజ్ అవర్ పార్ట్ టైం జాబ్స్. అంటే ఒకవేళ ఫుల్ టైం జాబ్ అయినా కూడా, ఫుల్ టైం జాబ్లో కూడా సేమ్ సిచ్యువేషన్. ఫుల్ టైం జాబ్ అంటే మేబీ వాళ్ళు ఫుల్ టైం జాబ్ వాళ్ళు సరే నీ వీసా వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేయంటారేమో, కాకపోతే పార్ట్ టైం జాబ్ దగ్గర మాత్రం వాళ్ళు ఆగరు. సో మీ జాబ్ పోతుంది. సో ఇది చాలా జాగ్రత్త. ఇంకా నా దృష్టికి వచ్చిన ఏంటంటే జస్ట్ ఇప్పుడు కొన్ని సిటీలో ఈజీగా ప్రాసెస్ అవుతుందని ఆ సిటీకి వెళ్ళి ఎవరో ఒక ఫ్రెండ్ దగ్గర మన సబ్లెట్ అలా తీసుకొని కాంట్రాక్ట్ తీసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ వీసా యాక్షన్ చేసుకుంటున్నారు. సో అది కొన్ని ఇప్పుడు బెర్లిన్లో కొంతమంది దొరికారు ఆల్మోస్ట్. సో కాకపోతే అన్ని సిటీలు దొరకకపోవచ్చు, బట్ అట్లా వేయడం కూడా తప్పే. సో ఇవ్వడం తప్పే, తీసుకోవడం తప్పే. మనం లేకుండా ప్రాపర్గా మనం రెంట్ కట్టకుండా మనం అట్లా తీసుకోవడం ఇల్లీగల్ ఇన్ జర్మనీ. అండ్ రీసెంట్గా కూడా దాని గురించి చాలా లాస్ వచ్చినాయి. అండ్ సపరేట్ కూడా ఎవరు పడితే వారికి ఎక్కువ రెంట్ కూడా ఇవ్వద్దు. సో ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏం కాదులే ఫ్రెండే కదా అక్కడ తీసుకుంటే మాత్రం సో కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎందుకు ఇట్లా నేను చెప్తున్నా అంటే ఇక్కడ మనం ఏం తప్పు చేస్తే దొరికితే మాత్రం అది పెద్ద పంచాయతీ అవుతుంది. సో మనకు తెలియదు ప్రాసెస్ ఏందో, ఈ మనకి ఇన్సూరెన్స్లు ఉండవు, ఈ లాయర్తో మాట్లాడేది ఉండదు. సో వీళ్ళు ఏది ఉన్నా మళ్ళీ అంటే సరే అవుటర్ రైట్ ఉండిపోతావు అనేది ఒక వారం రోజులు 10 రోజులు చెప్తే అయిపోతుంది, బట్ ఒక ఇయర్స్ తీసుకుంటారు అంటే ఇయర్స్ మొత్తం మన స్ట్రెస్ తీసుకుంటూనే ఉండాలి. సో విచ్ ఈస్ వెరీ హార్డ్. సో ఇట్లా కూడా చేయకండి. అండ్ ఇంకొక తప్పు మనం చేసే తప్పు ఏంటంటే వీసా ఎక్స్టెన్షన్ ఏ సిటీలో ఉంటామో ఆ సిటీలో ఎంచుకోవాలి. సరే ఇప్పుడు నేను సిటీకి మారి ఎంచుకుంటా అంటే సపోజ్ ఏ సిటీ నుంచి నేను బీ సిటీకి ఈజీ అవుతుంది, ఇప్పుడు ఏ సిటీ నుంచి బీ సిటీ పోయి అక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటా అంటే ఏ సిటీ నుంచి బీ సిటీకి డాక్యుమెంట్స్ రానికి ఆల్మోస్ట్ 3-4 months టైం పడుతుంది. అక్కడ డాక్యుమెంట్స్ వాళ్ళు వెరిఫై చేసి నీకు రిప్లై అయ్యి ఒక 6 months టైం పడుతుంది. సో మీకు జాబ్ వచ్చినా, మీకు పార్ట్ టైం జాబ్ వచ్చినా, సో మీకు ఏదన్నా ఎక్స్టెన్షన్ కావాలన్నా మీరు ఏ సిటీలో ఉంటారో ఆ సిటీని చేయించుకొని దాని తర్వాత మూవ్ అవ్వడం ద బెస్ట్ ఐడియా, బెస్ట్ సొల్యూషన్. లేకపోతే కష్టం అవుతుంది. ఇదైతే ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయినా అవుతున్నా కూడా. సో విచ్ ఈస్ వెరీ స్ట్రగుల్, అది హార్డ్ ఫేజ్. మనం 6 months అయినా కూడా మీ డాక్యుమెంట్స్ ఇంకా మా దగ్గర రాలేదు, వచ్చిన తర్వాత ప్రాసెస్ చేస్తామని చెప్తున్నారు. సో అది పెద్ద టార్చర్ అయిపోయింది పని. సో ఇది ఇప్పుడే కాదు, నేను స్టూడెంట్ ఉన్నప్పుడు ఫేస్ చేసిన, తర్వాత జాబ్ వచ్చినాక ఫేస్ చేసిన, ఇప్పటికి కూడా దే ఆర్ సమ్ ఇష్యూస్ విత్ ద సేమ్ థింగ్. సో అదొకటి జాగ్రత్త చూసుకోండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ మీకు ఎవరన్నా మీ ఫ్యామిలీ క్లోజ్ రిలేటివ్స్ జర్మనీలో ఉంటే మీకు ఒకవేళ వీసా ఎక్స్టెన్షన్ కావాలంటే సో మీరు డబ్బులు చూపెట్టకున్నా, మీరు ఈ పార్ట్ టైం చూపెట్టకున్నా, మీరు ఇండియా నుంచి డబ్బులు వేసుకోకున్నా సో ఫర్ఫ్లీ స్టెప్ క్లియరింగ్ ఉంటుంది, ఒక స్పాన్సర్షిప్ లెటర్ ఉంటుంది, 29 euros కడితే వాళ్ళు ఉండే సిట్లు ఇస్తారు. సో అది ఇస్తే కూడా మీ వీసా ఎక్స్టెన్షన్ 1 year వరకు అవుతుంది. అంటే మీ ఫైనాన్స్ అన్ని వాళ్ళు చూసుకుంటారని ఒక శాంపుల్ లెటర్, ఇట్స్ అఫీషియల్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఎంబసీ నుంచి వస్తుంది, ఇక్కడ మన లోకల్ ఎంబసీ నుంచి. సో అది ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇంకా మీకేమైనా తెలిసారే అన్న నేను చేసా తప్పైంది ఇట్లా అయిందని తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా కామెంట్లో మెన్షన్ చేస్తే సో మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి అందరూ షేర్ చేస్తే విచ్ హెల్ప్స్ ఎ లాట్. ఎందుకంటే ఓవర్ పాపులేషన్ అయిపోతుంది, వాళ్ళు కూడా ప్రతిదాన్ని ఇట్లా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి చూడడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే చాలా రేసిజం కూడా పెరుగుతుంది. సో మనం ఎంత తక్కువైతే అంత మంచిదని వాళ్ళు కూడా చూస్తారు. సో అంటే అఫీషియల్ గవర్నమెంట్కి అయితే రావాలని ఉంటుంది, బట్ ఇండివిజువల్ కేస్ ఆఫీసర్ ఒపీనియన్ వేరేలా ఉంటుంది కావచ్చు. సో నీ కేస్ ఆఫీసర్ ఎవరైతే చూస్తారో వాళ్ళ మీదే నీ సిచ్యువేషన్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో మన తర్వాత వీసా రిజెక్ట్ అయినాక లేకపోతే వీసా ఎక్స్టెన్షన్ కాకపోయినాక మనం పోయి ఎన్ని కేసులు పెట్టుకున్నా, మనం అప్పీల్ చేసుకున్నా పెద్ద వేస్ట్ అదంతా. సో ఏం చేసినా ప్రాపర్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పక్కా కామెంట్లో పెట్టండి.
నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు, ఈ డబ్బులు వేసుకోవడం అనేది. ఎందుకంటే నేను కూడా తప్పు చేసిన, అంటే నేను ఎగ్జాక్ట్గా వేయలేదు అట్లా ఈ 1 monthలో వేసుకోలేదు, ఒక 5-6 months నుంచే ఫ్రెండ్స్ని అడిగి తీసుకోవడం లేకపోతే పేపాల్ నుంచి వేసుకోవడం ఇట్లా వేసుకున్నా. బట్ ఇప్పుడు సడన్గా ఏం చేస్తున్నారు అంటే ఏం కాదు అని అన్ని ఒకటే మంత్లో వేసుకుంటున్నారు. సో విచ్ బికమ్స్ డిఫికల్ట్ అండ్ టఫ్. సో అట్లా చేయగానే నా మనవి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత వచ్చింది అనుకుంటున్నా. సో మీకు తెలిసింది మాత్రం కామెంట్లో మెన్షన్ చేస్తే అందరూ షేర్ చేద్దాం. అండ్ మన కంటెంట్ వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కా మీ ఫ్రెండ్స్ చేయండి. అండ్ మీకు ఎవరికన్నా అరే ఈ ఇన్ఫర్మేషన్ ఇట్లా నేను షేర్ చేస్తే బాగుంటుంది, ఎవరన్నా పోడ్కాస్ట్ లాగా చేద్దాం అనుకుంటే నాకు రీచ్ అవుట్ అవ్వండి. సో మనం ఇద్దరం కలిసి, అంటే మేము కలిసి సో ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం. సో అందరికి హెల్ప్ అవుతుంది. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. Constant learning to keep me thriving, for challenges that make me